సో మరి ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ ఏంటి మీ మెంటల్ కండిషన్ స్టేటస్ ఏంటి? మళ్ళీ దారులు అన్నీ మూసుకుపోయినట్టేగా, అప్పుడేంటి మీ స్టేటస్ ఏంటి? నిజంగా తలుచుకుంటే కూడా నాకు ఒక్కసారి చాలా ఒళ్ళు ఎగురుపొడిచే విషయం ఏంటంటేనండి, ప్రపంచం తెలిసే లోపల నాకు తిరుపతి అనే అట్మాస్ఫియర్లో నా కుటుంబం మధ్య కాలేజీలో ఉన్న పరిసరాలతోటి ఆ ఫ్రెండ్స్ తోటే పెరిగి చాలా డ్రీమ్స్ తోటి మనం ఏదో అయిపోవాలి అనుకున్నాను. నాకు సంబంధం లేకుండా ఈటీవీలో నాకు ఒక అవకాశం వచ్చింది. బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేశారు అందరూ. 95 జూలై 13 నేను జాయిన్ అయ్యానండి ఈటీవీలో. 96 డిసెంబర్కి నా సినిమా రిలీజ్ అవ్వటం, ఫ్లాప్ అయిపోవడం జరిగిపోయింది. అంటే న్యూస్ రీడర్గా మొదలయ్యి సినిమా మొదలయ్యే లోపు షూటింగు నా కెరీర్ చాలా ఫాస్ట్గా చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. చాలా పెద్ద సక్సెస్ చూశాను నేను న్యూస్ రీడర్గా. నా జీతం 2000 రూపాయలు అండి జాయిన్ అయినప్పుడు. జాయిన్ అయిన 6 నెలలకి 7 నెలలకి నేను 25,000-30,000 జీతగాన్ని అయిపోయాను అప్పట్లో 95లో. అంటే ఎంత పెద్ద సక్సెస్ చూడండి. నన్ను అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాయిస్ బాగుంది, డిక్షన్ బాగుంది, బాగా చెప్తున్నాడు, న్యూస్తో పాటు మిగతావి చేసేవాడిని నేను. సో 95 జూలైలో జాయిన్ అయ్యాను. 96 ఏప్రిల్కి సినిమా స్టార్ట్ అయిపోయింది. రిజైన్ చేసేసాను నేను ఈటీవీలో. మళ్ళీ పోలేరు. రిజైన్ చేసా. రిజైన్ చేస్తే వాళ్ళు, లేదు నువ్వు సరే రిజైన్ చేస్తే సినిమాకి చేయాలి కదా సార్, 8 అవర్స్ నేను ఇక్కడ కంప్లీట్గా ఎంప్లాయీలా ఉండలేను, సినిమా చేయాలి కదా అంటే, సరే ఓ పని చేసుకో, ఫ్రీలాన్సర్గా వర్క్ చేయన్నారు. అది బాగుంది అనుకున్నాను. అప్పుడు ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్న సినిమా జరుగుతుండేది, అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ చేసేవాడిని నేను. ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఒక్కసారిగా సినిమా ఫ్లాప్ అవటం నాకేం అర్థం కాల. ఒకసారి ఖాళీ ఒక 6 నెలల్లో నేను ఒక హీరోగా చాలా పెద్ద డైరెక్టర్తో ఇంట్రొడ్యూస్ అవుతున్నాను. దాసనారాయణరావు గారి సినిమా. దానికి అందరి నేను చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్లు కూడా చాలా చూశాను నేను. ఆ సినిమా ఆడలా, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే అవకాశాలన్నీ అప్పటిదాకా నా దగ్గరికి వచ్చినాయి, నేను వెళ్ళాల. ఇలా ఏదో అడిగితే అప్లై చేశాను, ఈటీవీకి వచ్చాను. ఇలాగే పడితే అప్లై చేశాను, సినిమా వచ్చింది. ఒకసారి ఏం చేయాలో తెలియలేదు, అర్థం కదా. కొంచెం ఫ్రెండ్సే తప్ప లైఫ్ని సెట్ చేసిన గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు నాకు. ఏం చేయాలో తెలియదు, బట్ ఇక్కడే ఉండాలి. ఒక నెల 2 నెలలు బాగా కుంగిపోయాను. ఎవరైనా ఫ్లాప్ తట్టుకోలేదు కదా ఎప్పుడైనా, కానీ తొక్కడం ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అర్థమయ్యేది కాదు, ఎలా చేయాలో తెలియదు. ఈ మధ్యలో సీరియల్స్ అడిగేవాళ్ళు, చేయాలో తెలిసేది కాదు. సీరియల్స్ చేయాలా, నేను సినిమానే కదా చేయాలి, సినిమా హీరోగా చేశాను కదా, నెక్స్ట్ ఏం చేయాలి, అలా ఉండేది. ఆ ప్రాసెస్లో సరే బతకాలి, దానికోసం సీరియల్ మెల్లగా ఒప్పుకున్నాను. అలా ఒక 2 సీరియల్స్, డైలీ సీరియల్స్. మంజులా నాయుడు గారి డైరెక్షన్లో వాళ్ళ కాంపౌండ్లో ఒక సీరియల్ చేశాను. కొడాలి అనితా చౌదరి గారు, ఆవిడ దాంట్లో ఒకటి చేశాను. ఉప్పలపాటి నారాయణరావు డైరెక్షన్లో ఒకటి చేశాను. బాపు గారిది భాగవతం చేశాను. వీటిల్లో నేను మళ్ళీ సినిమా చేసినంతగా నేను ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయింది భాగవతం. బాబు గారి డైరెక్షన్లో చేస్తున్నాను. సక్సెస్ నేను ఈ టీవీలో బిజీ అవ్వగానే ఓ స్టేజ్కి వచ్చే టైంకి నేను ఇష్టపడి ఒక బైక్ కొనుక్కున్నాను. ఆ బైక్ నా దగ్గర ఖచ్చితంగా 13 నెలలు ఉంది. ఇంత ఇష్టంగా కొనుక్కున్న బైక్ 13 నెలల తర్వాత అమ్మేశాను. ఓకే. ఆ రోజు చాలా బాధపడిపోయాను, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. ఆ బాధ ఇంకో లెసన్ నేర్పించింది. వస్తాయి వెళ్తాయి, వస్తువుల మీద ప్రేమ పెంచుకోకూడదు. నిన్నుగా నిలబెట్టడానికి అవసరమైతే నువ్వు సంపాదించుకున్నది పోగొట్టుకోవడంలో తప్పే లేదు.